ఆ, ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మంలో ఇవాళ ప్రశ్న, ఇవే కాక పవిత్ర గ్రంథాలు అనబడే ఇతర గ్రంథాలు ఉన్నాయా? ఉంటే వాటి యొక్క సారాంశాన్ని తెలియజేస్తారా? అంటే మనకి హిందూ ధర్మానికి ఆధారమైన పుస్తకాలు ఏమిటంటే వేదాలని చెప్పుకున్నాం కదా, అవి కాక ఇంకేమైనా ఉన్నాయా అని అడిగారు అనమాట. వాటి సారాంశాన్ని కూడా తెలపమన్నారు. ఆ గ్రంథాల గురించి ఇప్పుడు వాటి సారాంశాన్ని గురించి తెలుసుకుందాం. హిందూ ధర్మంలో పవిత్రాలు అని భావింపడే గ్రంథాల సంఖ్య చాలా ఎక్కువే. ఒక విధంగా చెప్పాలంటే అపరిమితము అని చెప్పచ్చు. అయినా సాంప్రదాయకంగా అంగీకరించబడినవి మరియు హిందూ సమాజంలోని అన్ని సాంప్రదాయాలకు చెందిన వ్యక్తుల చేత ఆదరింపబడేవి ప్రధానమైన కొన్ని గ్రంథాలు ఉన్నాయి. అవి రామాయణం, మహాభారతం, అలాగే మహాభారతంలో ఉన్న భగవద్గీత, ఇంకా మనువు మొదలైన వాళ్ళు రచించిన స్మృతులు, అలాగే ఆగమాలు, అలాగే పురాణాలు. ఈ పురాణాలు అష్టాదశ పురాణాలు, అలాగే దర్శనాలు. ఇప్పుడు వాల్మీకి రచించిన రామాయణం శ్రీరామచంద్రుల వృత్తాంతం కలిగి ఉంది. వ్యాసులు రాసిన మహాభారతంలో కౌరవ పాండవుల కథ, అలాగే కృష్ణ భగవానుని కథ కూడా కొంతవరకు చెప్పబడింది. జీవితంలో అనివార్యంగా వచ్చే కష్ట నష్టాలను మహాపురుషులు ధీరత్వంతో, స్థిరత్వంతో ఎలా ఎదుర్కోగలిగారో తెలుసుకుంటే మనకి కూడా అటువంటి పరిస్థితులు ఎదుర్కొనగలిగే ధైర్యం, మనశ్శక్తి లభిస్తుంది. వీటిలో అలాంటి మహాపురుషుల చరిత్రలు చదువుకుంటాం కదా, వాళ్ళ కష్టాలను ఎలా అధిగమించారో తెలుసుకుంటాం. ఎలా ధైర్యంగా నిలబడ్డారో, స్థైర్యంగా వాటిని ఎదుర్కొన్నారో స్థిరంగా ఉండి. కాబట్టి మనకు కూడా అంత ధైర్యం వస్తుంది అది చదవటం వలన అని చెప్తున్నారనమాట. మహాభారతంలో అంతర్గతమైనటువంటి భగవద్గీత సర్వజన ప్రియమైన ధర్మగ్రంథం అది. అందుకే దాన్ని పంచమ వేదము అన్నారు. ఇక ఉపనిషత్తులైతే, గోవులైతే గీత, ఉపనిషత్తులు గోవుల కింద లెక్క చెప్పుకుంటే గీత వాటి యొక్క సారాంశమైన పాల వంటిది. భగవంతుడైన శ్రీకృష్ణుడు, అలాగే మరియు మహావీరుడు, ఈ తర్వాత మహావీరుడు క్షత్రియ కుల శిరోమణి అయినటువంటి అర్జునుడు, వీళ్ళిద్దరి మధ్య జరిగింది ఈ భగవద్గీత ఉపదేశం. ఆయన చెప్పారు, ఈయన విన్నారు. వీళ్ళిద్దరి మధ్య నడిచిన సంభాషణ అన్నమాట గీత. ఇక కురుక్షేత్ర యుద్ధభూమి దీనికి జన్మస్థానం. అంటే గీత పుట్టింది కురుక్షేత్ర భూమిలో, రణభూమిలో అన్నమాట. అంటే ఏం చెప్పింది భగవద్గీత? చేయవలసిన కర్తవ్యాన్ని అది ఎంత కష్టతరమైనా కూడా పౌరుషంతో, నిస్వార్థ బుద్ధితో చేయాలి. దైవ ప్రీతి కోసం, అలాగే లోక కళ్యాణం కోసం, సంఘానికి మన రుణాన్ని తీర్చడానికి కోసం మన స్వధర్మాన్ని మనం ఆచరించాలి. స్వధర్మంలోనే శ్రేయస్సు ఉంది, పరధర్మంలో అధర్మమే పరధర్మం. అందుకనే అది భయావహం. పరధర్మం భయావహం, స్వధర్మం శ్రేయస్సు. అంటే స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మో భయావహ అని చెప్పుకుంటాం కదా. ఇక్కడ దాని చిన్న ఉదాహరణ. స్వధర్మం అంటే ఇప్పుడు మనకి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళను పూజించడం, వాళ్ళను గౌరవించడం, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడం వృద్ధాప్యంలో, ఇది మన ధర్మం. ఇది చేయకుండా ఎక్కడో మిగతా తల్లిదండ్రులందరికీ వృద్ధాశ్రమం పెట్టి వాళ్ళందరినీ చూసామనుకోండి, వాళ్ళది మన కర్తవ్యమా కాదు. అది ముందు మన కర్తవ్యం ఏంటి? మన తల్లిదండ్రులను చూడటం, అది స్వధర్మం. ఆ బయట వాళ్ళందరినీ చూడటం పరధర్మం. వాళ్ళని వాళ్ళు మన తల్లిదండ్రుల కంటే గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ మన తల్లిదండ్రులు గొప్పవాళ్ళు కాకపోవచ్చు. కానీ మన తల్లిదండ్రుల్ని చూడటం మన ధర్మం. అందుకనే ఇతర ధర్మంలో గొప్పదైన, మన ధర్మంలో అంత గొప్పదనం లేకపోయినా, ఇతర ధర్మం, పరధర్మం బాగా అనుష్ఠించబడుతున్న మన చేత దానికంటే స్వధర్మమే శ్రేయస్కరం అని.
పరధర్మము భయావహము అన్నది అందుకనమాట. స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మం భయావహ. కాబట్టి స్వధర్మాన్ని ఆచరించాలి ముందు, ఆ తర్వాత పరధర్మాన్ని గౌరవించాలి. ఇది గీత చెప్పిన సందేశం. ఇక శృతులు ప్రతిపాదించే ఇవేమీ గ్రంథాలు ఉన్నాయి, ఇదివరకు చెప్పుకున్న ఆ వేదాలే కాకుండా ఇంకేమైనా ఉన్నాయని అడిగితే కదా ఇప్పుడు ప్రశ్నకి సమాధానం చెప్పుకుంటున్నాం మనం. అందులో ఇంకా శృతులు ఉన్నాయి అని చెప్పుకుంటున్నారు. శృతులు ప్రతిపాదించినవి ఏం పరమ శాశ్వత సత్యాలని అవి ప్రతిపాదించినవి. వాటిని జ్ఞాపకం పెట్టుకొని, అంటే స్మృతి అంటే వాటిని స్మృతి అంటే స్మృతికి తెచ్చుకోవడం, అంటే జ్ఞాపకం పెట్టుకోవడం. అట్లా జ్ఞాపకం పెట్టుకుని పరివర్తనాశీలమైన అంటే కాలానికి అనుగుణంగా వాటిని హిందూ సమాజాన్ని నడపటానికి నియమించుకున్నారు స్మృతులని. అంటే స్మృతులు అంటే ఒక విధంగా చెప్పాలంటే చట్టము లేకపోతే రాజ్యాంగము అనుకోవచ్చు. ఇవాళ మనకు రాజ్యాంగం ఎట్టా ఉందో మనం ఎట్ట ప్రవర్తించాలని, అలా ప్రవర్తించకుండా దానికి భిన్నంగా కనుక మనం ప్రవర్తిస్తే మనం శిక్షానికి పాలవుతాం, శిక్షార్హులం అవుతాం అప్పుడు. అలాగే ఆ చట్టం ప్రకారం పోతే సమాజం అంతా శాంతిగా ప్రశాంతంగా అన్ని వర్గాల వాళ్ళు నడుస్తారు. అందుకని చట్టం ఏర్పడింది. అలాగే ఆ శృతుల్లో చెప్పినటువంటి వాడిని ఆధారం చేసుకుని స్మృతులను రచించారు. అంటే కొన్ని నియమావళిని రూపొందించారన్నమాట. మనువు, అలాగే యాజ్ఞవల్కుడు, పరాశరుడు ఇలాంటి వాళ్ళందరూ ఆయా కాలాలకు అనుగుణం. అందుకనే ఈ స్మృతులు కాలాన్ని బట్టి కూడా ఉంటాయి. అంటే ఆ రోజున స్మృతి ఇవాళ అక్కర్లేదు, ఇవాళ స్మృతి ఇవాళ వేరుగా ఉంటుంది. అదే ఒక ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక్కొక్కసారి ఇవాళ మామూలుగా మద్యపాన నిషేధం అని పెట్టారు మన వాళ్ళు. తెలుసు కదా మనకి, మొట్టమొదటిలో మనకు మద్యపాన నిషేధం ఉంది. ఇప్పుడు ఆ మద్యపానాన్నే ఆ ప్రభుత్వమే లైసెన్సులు ఇచ్చి చక్కగా నడుపుకుని ఆ మద్యపానం మీద వచ్చే ఆదాయంతోనే వాళ్ళ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అందుకనే మద్యపానం అనేక మంది ఇళ్లల్లోని పుస్తులను తెంచుతోంది. కాబట్టి తీసేయమని స్త్రీలు మొరబెట్టుకున్నా అవి తీసేయటంలా, కావాల్సిందే ఆదాయం. కాబట్టి చట్టాలు ఇదే స్మృతులు అన్నమాట. ఇలా మారుస్తూ ఉంటారు ప్రభుత్వాలు కాలానికి అనుగుణంగా. ఒక్కోసారి కాలానికి అనుగుణంగా కాకుండా దుర్మార్గానికి అనుగుణంగా కూడా ఇవి మార్చబడతాయి ఒక్కోసారి. అలా ఇవన్నీ అలా మార్చబడుతూ సమాజం ముందడుగు వేయటానికి దారి చూపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ స్మృతులు. మనువు, ఇందాక చెప్పుకున్నాను, మనువు, యాజ్ఞవల్కుడు, పరాశరుడు మొదలైన మహర్షుల చేత రచించబడిన ఇవి ఆయా కాలాలకు అనుగుణంగా. ఇక ఈ స్మృతులలో ప్రతి హిందువు యొక్క వ్యక్తిగత సామాజిక జీవితం ఎలా ఉండాలో స్పష్టంగా వివరించబడి ఉంది. మనం వ్యక్తిగతంగా ఎలా ఉండాలి, అలాగే సామాజికంగా కూడా. అంటే సమాజపరంగా ఎలా ఉండాలి. మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి, బనీన్ వేసుకుంటాం, లుంగి వేసుకుంటాం, ఇంకా చిరిగిపోయినా పర్వాలా. బయటికి వెళ్ళామనుకోండి ఏం చేస్తాం, రెండు మంచివి ధరించి వెళతాం. అది ఇంట్లో ఉంటాం అంటే వ్యక్తిగతం, బయటికి వెళ్ళటం అంటే సామాజికం. ఇంకా వివిధ దేవతా పూజా విధానాలు, అది అంతవరకు స్మృతులు. ఇంకా తర్వాత ఇక దేవతా పూజా విధానాలు, దేవాలయాన్ని గురించిన వివరాలు దేంట్లో ఉన్నాయంటే, అలాగే ఆధ్యాత్మిక సాధనాల గురించి వివరించే గ్రంథాలని ఆగమాలు అంటాం. అంటే దేవాలయ నిర్మాణం, ఆ ప్రహరీ ఎంత ఉండాలి, లోపల గర్భగుడి ఎంత ఉండాలి, ఆ గర్భగుడి ఎంత ఉంటే అందులో విగ్రహం ఎంత ఉండాలి, దాని వైశాల్యం, దాని పొడవు, వెడల్పు, దాని ఎత్తు, అలాగే ప్రతి దాని కొలతలు అలా వివరించబడి ఉంటాయి అందులో. అలా దేవాలయాల నిర్మాణాన్ని గురించి, అలాగే దేవతా పూజా విధానాల గురించి ఆగమాలు వివరించబడ్డాయి. ఈ ఆగమాల్లో ఇంకా 2 రకాలు ఉన్నాయి, వైష్ణవాగమం అలాగే శైవాగమాలని. శివాలయాలు ఎలా ఉండాలో అట్లాగే వైష్ణవాలయాలు ఎలా ఉండాలో వాటిలో చెప్పబడి ఉన్నాయి అన్నమాట. ఇక చారిత్రక విషయాలు అక్కడక్కడ ఉన్నా కూడా ఎక్కువ భాగం రూపకాల ద్వారా, దృష్టాంతరాల ద్వారా, కథల ద్వారా ధార్మిక సత్యాలను సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పినవి ఏమంటే అవి పురాణాలు. పురాణాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే కథల రూపంలో, చక్కగా నీతి కథల రూపంలో పురాణాలు అందరికీ అర్థమయ్యేటట్టు, సామాన్య జనం కూడా అంటే శ్రామిక వర్గాలకు కూడా అర్థమయ్యేటట్టుగా పురాణాలు రచింపబడినవి. ఇవి 18 పురాణాలు ఉన్నాయి.
అందులో భాగవతం బాగా ప్రసిద్ధి చెందినటువంటి పురాణం, తర్వాత విష్ణు పురాణం. అయితే ఈ అష్టాదశ పురాణాలను చక్కగా మనం గుర్తుంచుకోవడానికి ఒక చిన్న శ్లోకం ఉంది. బద్వయం మద్వయం చైవ భ్రత్రయం వా చతుష్టయం అనాపకుస్కలింగాని పురాణాన్ని నవద్వయం అని. అంటే బద్వయం అని చెప్పుకున్నాం కదా, అంటే రెండు బా మీద వచ్చే పురాణాలు, అంటే భవిష్య పురాణము, భాగవత పురాణము, ఇవి బా మీద. మద్వయం అంటే మా మీద, అంటే మార్కండేయ పురాణము, మత్స్య పురాణము. బ్రా మీద వచ్చే మూడు, భ్రత్రయం అంటే బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము. ఆ తర్వాత వా చతుష్టయం, వా అనే అక్షరంతో ప్రారంభమయ్యే పురాణాలు 4 ఉన్నాయి. అవి వామన పురాణము, వరాహ పురాణము, విష్ణు పురాణము, ఇంకోటి ఏమైనా గుర్తుందా మీకు? సరే. తర్వాత అనాపకోస్కలింగాని, ఆ అంటే అగ్ని పురాణము, నా అంటే నారద పురాణము, కు అంటే కూరమ పురాణము, స్కా అంటే స్కంద పురాణము, లిం అంటే లింగ పురాణము. ఇవి ఉన్నాయి. ఇట్లా గరుడ పురాణం. ఇన్ని పురాణాలు గుర్తుంచుకుంటే అందులో భాగవత పురాణమును విష్ణు పురాణం ముఖ్యమైనవిగా చెప్పారనమాట. ఈ పురాణాలన్నీ మనకి చక్కని నీతి కథలతో చక్కగా అందుకని పురాణాల సారాంశం ఏంటంటే ఆఖరికి ఇంత అష్టాదశ పురాణాలు ఇచ్చిన వ్యాసుడు ఏం చెప్పాడంటే సారాంశం 2 వాక్యాల్లో చెప్పారు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం, అంటే ఇతరులకు మేలు చేయటమే పుణ్యము, ఇతరులకు కీడు కలిగించడమే పాపము అని. ఏ పురాణం చదువుకున్నా చివరికి సారాంశం ఇదే. ఇలా ఈ జగత్తు ఇన్ని ప్రసిద్ధి పొందిన గ్రంథాలు మనకున్నాయి. ఈ జగత్తు యొక్క మూల తత్వాలను గూర్చి చర్చింపబడిన శాస్త్రాలు, దర్శనాలు, వీటిలో యోగ వేదాంత దర్శనాలు ఇవన్నీ కూడా ఇప్పటికీ జనం చేత ఆదరించబడుతూనే ఉన్నాయన్నమాట. మనకి ఉన్నటువంటి ఈ మూల గ్రంథాలు కాకుండా ఇంకా ఏమైనా ఉన్నవా అంటే దానికి ఇన్ని గ్రంథాలు ఉన్నాయి. మనకి ఆగమాలు ఉన్నాయి, స్మృతులు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, అలాగే ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవన్నీ ఉపనిషత్తులు అంటే వేదంలో ఆఖరి భాగం ఫలం అని చెప్పుకున్నాం కదా. అవి కాకుండా ఆగమాలు, స్మృతులు, పురాణాలు ఇవి ముఖ్యమైనవి అని మనం చెప్పుకున్నాం. ఆ ప్రశ్నకి సమాధానంగా విన్నామన్నమాట. స్వస్తి.